ಎಂದಿಗೂ ಯೇಸು ನನ್ನ ಜೊತೆಲಿರುವನು, ನಾನು ಕೇಡಿಗೆ ఏమో నాకు డౌట్, మీరు భయపడుతున్నట్లుంది. లేకుంటే మీ లోపల ఉండేది ఏమైనా చెప్పకుండా, లేకుంటే అలసిపోయినారా? ఆరాధన చేస్తే అలసట ఉండదు తెలుసా మీకు? ఆరాధన చేస్తే అలసట ఉండదు. ఆరాధన చేస్తే విడుదల ఉంటుంది. ఏముంటుంది? ఆరాధన చేస్తే విడుదల ఉంటుంది. ఆరాధన చేస్తే స్వస్థత ఉంటుంది. ఆరాధన చేస్తే ధైర్యం ఉంటుంది. ఆయన ఆరాధించే వారిని ఆయన బలపరచు దేవుడు. కాబట్టి ఇప్పుడు మీరు బలం పొందుకున్నవారు, మీరు ఓడిపోయిన వారు కాదు. ఎవరు మీరు? బలం పొందుకున్నవారు. బలం పొందుకున్నవారు ప్రతి విషయాన్ని ఎదిరించుటకు శక్తివంతులై ఉంటారు. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఇది పెంతెకోస్తు పండుగ రోజున సంభవించినటువంటి కార్యములు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థాల గురించి పేతురు ప్రకటిస్తున్నాడు. నన్ను చూడండి అందరూ, మీరు ఎవరు బైబిల్ చదవదండి, తీయొద్దండి. ఒక్కరిద్దరు బైబిల్ చదవగలిగిన వారు మాత్రమే తీయండి, మిగతా మూసేయండి. ఎందుకంటే మీరు ఇంటి పైన చదువుకోండి, రాసుకోండి. ಓದ್ತಿ ಹನುಮಂತ ಓದಂಗಿದ್ರೆ ಬೈಬಲ್ ತೆಗಿಬೇಕು. ನಿಮ್ಮ ಪೆನ್ನು పేపర్ తోడు ಬರ್ಕೊಳ್ರಿ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం అంతా యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచిన తర్వాత 50 రోజులకి, ఎన్ని రోజులకి? 50 రోజులకు వారముల పండగ ఉంటుంది. యాక్చువల్గా లేవి కాండం ఉంటుంది అన్నమాట. వారముల పండగ, తర్వాత బూరల పండగ, పెంతెకోస్తు పండగ. ఈ పండగని గురించి వారందరూ, ఇశ్రాయేలు జనం ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ, ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్ని యూదుడు అన్న వారందరూ ఇశ్రాయేలుకు రావాలి. వారు ఇశ్రాయేలుకు వచ్చి ఆ యొక్క యెరూషలేములో నివాసం చేసి దేవుడిని వారు ఆరాధించువారు. ఆ రోజుల్లో జరిగినటువంటి కొన్ని ఘటనలను మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. పేతురు చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ ఏమైందంటే, అక్కడ జరిగింది ఏమంటే, వారి మీదకి పరిశుద్ధాత్మ రాలగా వారందరూ భాషలు మాట్లాడడం ప్రారంభించారు. వారు భాషలు మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఇరుగు పొరుగున వారు ఏమన్నారంటే, వీరు తాగి మత్తులయ్యి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏమన్నారు వాళ్ళు? తాగి మత్తులయ్యి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని అన్నారు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, అయ్యలారా, ఇంకా ఒక జామైనా సరిగ్గా అవ్వలేదు, ప్రకృతి ఇంకా గూకలేదు, మీరు వారిని తాగారని అనుకున్నారు. వారు తాగలేదు, వారు దేవుని ఆత్మతో నింపబడిన వారు, వారు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నవారు. వారి ఆనందాన్ని చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. చాలా రోజులు ఇప్పుడు జరిగేది అదే. క్రైస్తవులు ఆనందిస్తుంటే లోకంలో ఉన్న వారికి ఓర్పు లేదు, సహనం లేదు, చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు. మీకు తెలుసో తెలియదు, 24వ తారీఖున ఒక పెద్ద దైవ సేవకుడిని చంపేశారు. అందరు ఊరికి యాక్సిడెంట్ అన్నారు కదా, యాక్సిడెంట్ కాదు అది, చంపేశారు. ఆయన పేరు ప్రవీణ్ పగడాల. ఏం పేరు? ప్రవీణ్ పగడాల. ఆయన చాలామంది గుండెల్లో దడ పుట్టించేవాడు. ఆయన ఉన్నది చెప్తాడు. వాళ్ళ పుస్తకాల్లో, వాళ్ళ రాసుకున్న రాతల్లో ఏముందో దాన్ని చూపించి వారికి ఇది తప్పు అని నిరూపించాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఈయన ఇట్లే ఉంటే మా వాళ్ళందరూ మారిపోయి వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోతారని భయపడి చంపేశారు. ధైర్యం ఉన్న వాళ్ళైతే ఏం చేయాలంటే, కూర్చొని దాని పట్ల కరెక్టో తప్పో అని వాదించుకుంటారు. లేకుంటే ఒకరికొకరు దాని గురించి డిబేట్ చేసుకుంటారు. ఎప్పుడైతే నేను తప్పు, నాదంతా ఇక తప్పే, ఇక నాది ఏమి జరగదన్నప్పుడే వాడికి కోపం వస్తుంది. వాడు మనుషుల మీద పడి చంపడానికి ప్రయత్నిస్తాడు. అలాగే
అతన్ని వారు చంపారు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు చెప్తానంటే, ఒక యేసు ప్రభుని చంపారు 2000 సంవత్సరాల క్రితం. ఎంతమంది చంపారు? ఒక్క యేసు ప్రభుని చాలామంది చేరి చంపారు. రోమీయులు, యూదులు, గ్రీకులు, అరబ్బులు, వేరు వేరు అందరూ కలిసి యేసు ప్రభుని చంపారు. వాళ్ళు అనుకున్నారు ఇంక అయిపోయింది, ఇక యేసు ప్రభు లేడు. ఏమన్నారు? వాళ్ళతో పాటు సైతాను కూడా, ఈ సైతాను గుంపు కూడా ఒకటయ్యి అబ్బా ఇంకేం అయిపోయింది, యేసు ప్రభు లేడు అనుకున్నారు. అనుకొని ఇంకా ఊపిరి పీల్చుకున్నారో లేదో శిష్యులకి, అంటే వాళ్ళ శిష్యులు, వాళ్ళ సైన్యం వచ్చి చెప్తారు అన్నా కాపాలకి, అయ్యా అయ్యా మీరు చంపిన యేసు లేచాడు మేము చూసాం, మీరు చంపిన యేసు లేచాడు మేము చూసాం. ఇప్పుడు ఆ లేచిన యేసుకి ఈ నెల వచ్చే నెల 20వ తారీఖు వరకు మన వాళ్ళు ఏం చేస్తారు? గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జ్ఞాపకార్థ కూడికలు పెట్టుకున్నా, 40 రోజులు జ్ఞాపకార్థ కూడికలు. ఆ శిష్యులు అంటే ఆ సైన్యం వారు చెప్పిన తర్వాత బైబిల్లో రాయబడింది, వారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏం చేసి నోరు మూపించారు. సైన్యము నోరు మూపించచ్చు డబ్బులు ఇచ్చి, దేవుని కార్యాలు ఎవడు మూపించడానికి చేత కాదు పిల్లారా. ఇప్పుడు అనుకోవచ్చు మేము డబ్బులు ఇచ్చాము, జడ్జిలు మెయింటైన్ చేస్తాము, పోలీసులు మెయింటైన్ చేస్తాము, డాక్టర్లు మెయింటైన్ చేస్తాము, మినిస్టర్లు మెయింటైన్ చేస్తాము, ఇంకా ఈ ప్రవీణ పగడాల హత్యని మేము మూసేస్తాం. ఓకే, మూసేయచ్చు. ఎంతసేపు మూసేస్తాం? కొద్ది కాలం తర్వాత బయటకు వస్తుంది. నేను ఒక మాట చెప్తాను వినండి. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, మేము చేసే పాపం బయటపడదు, ఎవరికి కనపడదని ఇష్టానుసారంగా పాపం చేస్తారు. బైబిల్ అంటది పాపం పరిపక్వించి కంటుందంట. అంటే కనేటప్పుడు ఏమవుతుంది? గర్భం ధరిస్తుంది. ఆ గర్భం ఖచ్చితంగా బయటపడుతుంది. గర్భవతి అయిన తర్వాత బయటపడదా? ఎన్ని రోజులు బిల్డ్ కట్టుకుంటావు టైట్గా కనపడుకోకుండా? 4 నెలలు 5 నెలలు కట్టుకోవచ్చు. 6వ నెల పెద్దగా అవుతుంది. 7వ నెల 8 నెలలు 9 ఒక రోజు బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏంటో ఇది పాపపు పంట, లేక పాపానికి పుట్టింది. అట్లా వాడి పాపము వాడు ఎంత కప్పుకున్నా ఒక రోజున ఖచ్చితంగా బయట పడుతుంది. అలాగే వీళ్ళేమంటే యేసుప్రభు చంపేసాము, సమాధిలో పెట్టాము, ఇంకా యేసుప్రభు రాడని వాళ్ళు బాగా అనుకొని తింటూ తాగుతూ వాళ్ళు బాగా ఏమన్నారు, వాళ్ళు మజా చేస్తున్నారు. అయితే 3 రోజులు అయింది. ఆ సైనికులు పరిగెత్తుకొని పోయి, అయ్యా 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 మీరు పాతి పెట్టారే యేసుప్రభుని, ఆయన లేవడం మేము కళ్ళారా చూసామయ్యా, ఆయన మాట్లాడాడు మేము విన్నాం. అప్పుడు వాళ్ళు అంటారు, రే ఈ వార్త బయటికి చెప్పకుండా మీరేం చెప్పాలా? ఆయన శిష్యులు వచ్చి ఆయన మోసపోరని చెప్పండి. ఇప్పుడు అలాగే ఈ కథని కూడా తిప్పుతూ ఉండరు. ఈ ఏమంటారు ప్రవీణ్ పాడాల కథను కూడా వాళ్ళే చేసి ఉంటారేమో, వీళ్ళు ఎంత తిప్పినా కూడా దేవుడు గుడ్డోడు కాదు, అన్యాయస్తుడు కాదు. దేవుడు ఒక రోజున అన్నీ బయటకు పెడతాడు. అయితే బయటపడే ముందు మనము జాగ్రత్త పడాలి. మనము పావురము వలె పరిశుద్ధులుగా, పాము వలె ఎట్లా వివేకము కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం లేకుండా ప్రవర్తించకూడదు పిల్లారా. ఈ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు ఎంత జ్ఞానము కలిగి ఆ యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడో మనం చూసుకుందామంట. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యోధులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన భాషలతో వారు మాట్లాడటం విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్థేయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రూగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యోధులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును
నేను మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చూడండి, అందరికి ఇప్పుడు అదే, అన్ని గుంపుల వాళ్ళకి ఇదేమగునో, ఏమవుతుందో, ఎక్కడికి పోతుందో అని తప్పుడు ప్రచారాలు. ఏం ప్రచారాలు? ఇప్పుడు చూడండి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు తప్పుడు ప్రచారం? చూడండి, చూడండి, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఇప్పుడు చాలా మంది అదే చేస్తున్నారు. ఆయన తాగాడు, తాగి బండి నడిపాడు, గుద్దుకున్నాడు అని అపహాస్యము చేస్తున్నారు. లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు, భయాన్ని పుట్టిస్తున్నారు. అయితే బైబిల్ చెప్తుంది, 6 రోజుల పెంతెకోస్తు పండుగ రోజు వాళ్ళు తాగలేదయ్యా, వారు ఆత్మతో నింపబడిన వారై ఉన్నారు. అంతేకాదు, ముందు చూడండి, మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, ప్రొద్దు పుడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు, మీ దినములలో నా దాసుల మీదను నా దాసు. చూడండి, మీ దినములలో లేక అంత్య దినములలో అంతా ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత 21 చదువుకుందాం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. తర్వాత అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను నివారణ చేసి ఆయనను లేపెను. హల్లెలూయా. చాలా మందికి అర్థం కాదురా, వాళ్ళేమో యేసుప్రభువుని చంపేశాం ఇంక అయిపోయింది అన్నారు. అదే పేతురు అంటున్నాడు, అయ్యా మీరు చంపింది నిజమే, మీరు సిలువకు వేసింది నిజమే, సమాధిలో పాతి పెట్టింది నిజమే, అయితే దేవుడు అతనిని లేపెను. ఇది సత్యం. ప్రపంచంలో ఈ లోకంలో ఉన్నవారు మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే నా యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేపబడ్డాడు అన్నది మాత్రం నిజం. అదైన తర్వాత ముందుకు అన్నాడు, ఆయన గురించి దావీదు ఇట్లా అన్నాడు, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. 30 నుంచి ప్రవక్త ఎండును కనుక అతని గర్భములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టుకుని సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేము అందరూ సాక్షులం. చూడండి, యేసు ప్రభు లేచాడు అని చెప్పే సాక్ష్యమే ఈరోజు చాలా మంది మనుషుల్ని కలహతపడుతుంది. చాలా మంది జీవితాల్లో దడ పుట్టిస్తూ ఉంది. అంటే మా దేవుడు చచ్చిపోయారా? మేము చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు మీ దేవుడు చచ్చిపోయారని. మేము చెప్పేది ఒకటే, మా దేవుడు మరణమును జయించి ఉన్నాడు, మా దేవుడు పునరుత్థానుడు అయి ఉన్నాడు, మా దేవుడు ఇప్పుడు ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఆయన ఉండువాడే. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. పౌలు పేతురు మాట తెలుసా? దీనికి మేము సాక్షులం. ఎందుకంటే మా యేసు ప్రభు పుట్టింది నిజం, ఆయన మేము చూసాము, ఆయన పెరిగింది నిజం, మేము ఆయనతో ఆడుకున్నాము, ఆయనతో కలిసి మేము మెలిసి ఉన్నాము. అలాగే ఆ యేసు ప్రభు సిలువకు వేసినప్పుడు మేము ఆయన దగ్గర ఉన్నాము, ఆయన సమాధిలో పెట్టినప్పుడు మేము దగ్గర ఉన్నాము, ఆయన లేచినప్పుడు ఆయన మా దగ్గరికి రావడం మేము చూసాము, ఆయనతో మేము సమయాన్ని గడిపాము. ఇది చెప్తుంటే ఈ రోజుల్లో లోకంలో ఉన్న వారందరికీ భ్రాంతి, భయం, కలవరం అయిపోతూ ఉన్నారు.
ఆ రోజు ఎలా కలవరపడ్డాడో ఈ రోజు కూడా అలాగే కలవరపడిపోతున్నారు యేసు ప్రభుని గురించిన వార్త చెప్పుచుంటే. యేసు ప్రభు ఒక వార్త, శుభవార్తని చెప్పుతుంటే ప్రపంచంలో, ఈ లోకంలో చాలా మంది ప్రజలు భయక్రాంతులై అందరూ మారిపోతారని భయపడుతున్నారు. అయితే పేతురు చూడండి ఏమంటున్నాడు మన ముందుకు వెళ్తే, ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను వచ్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు నేను నీ శత్రువులను నా పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తు గారు నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పారు. ఈరోజు నేను చెప్పే మాట ఏమంటే, యావత్ భారతదేశం తెలుసుకోవాలి, మీరు ఏ యేసు ప్రభువుని నిందిస్తున్నారో, ఏ యేసు ప్రభువుని దూషిస్తున్నారో, ఆ యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఆయన మరణములు లేచి ఉన్నవాడు. ఆ రోజు ఇక్కడ పేతురు కేవలం ఇశ్రాయేలు వారు చెప్తున్నాడు యూదులకి, అది ఈ రోజు నేను ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి చెప్తున్నది ఏమంటే, యేసు ప్రభే నిజమైన దేవుడు. అందుకే ఈ నెలంతా వచ్చే నెలంతా యేసు క్రీస్తు యొక్క మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకొని 40 రోజులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నారు. యేసు క్రీస్తు యొక్క మరణం, పునరుత్థానం హాలిడే. ఎప్పుడు చెప్తాను కదా, యేసు ప్రభు తప్ప ఎవరికి లేదు. పుట్టినరోజు, సచ్చిన రోజు, లేచిన రోజు హాలిడే. క్రిస్మస్ హాలిడే, గుడ్ ఫ్రైడే హాలిడే, పునరుత్థానం అయినటువంటి ఆ రోజు ఆదివారం ప్రపంచం అందరికీ హాలిడే. ఎవరికి అట్లా హాలిడే? ప్రతి ఆదివారం హాలిడే. చూసారా? ప్రతి ఆదివారం హాలిడే. అరబ్బులకు ప్రతి శుక్రవారం హాలిడే. గుడ్ ఫ్రైడే అందాము, ఒకవేళ గుడ్ ఫ్రైడే అందాం, ఒకవేళ ఫ్రైడే వారికి హాలిడే. క్రిస్మస్ కూడా చూడండి, ప్రపంచంలో అన్ని కుల మత జాతులు ఉన్న దేశాలలో అన్నిటికీ ఆ రోజు ఖచ్చితంగా హాలిడే ఉంటుంది. కొన్ని పండుగలకి కొన్ని దేశాలు హాలిడే ఉండదు. అయితే ఇక్కడ మనం చూసినటువంటి ఈ యేసుక్రీస్తు యొక్క వాక్యానికి సంబంధించినటువంటి ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం మూడిటికి కలిపి హాలిడే. వాళ్ళే నమ్మకపోయినా వాళ్ళే ఆ రోజున సెలవు తీసుకొని విశ్రమిస్తూ ఉన్నారు. అందుకన్నాడు ఇక్కడ పేతురు, అయ్యా మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే, మీరు ఎవరైతే ఆ యేసుని నిందించారో, దూషించారో, మీరు ఎవరైతే ఆ యేసుని సిలువకు వేశారో, ఆ యేసుని మరలా దేవుడు లేపాడు. ఆయన పునరుత్థానుడై మన మధ్యలో నివసిస్తున్నాడు అన్నదానికి మేము సాక్షులం. అది ఈ సాక్ష్యాన్ని చాలామంది నమ్మట్లేదు. అది ఇక్కడ కొంతమంది ఏదో అడుగుతారు, చూద్దామంటే ఏమడుగుతున్నారో వాళ్ళు. సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పుచున్నాం. వారు ఈ మాట విని హృదయంలో వచ్చుకొని, సహోదరులారా పేతుర్ని కడమ అపోస్తలులు అడగగా, పేతురు ఏమంటే, అయ్యా మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక పని చేయాలి, మీరు అందరూ యెరూషలేములో ఉంది కదా సమాధి, ఆటికి పోవాలా, ఆటిపోయి టెంకాయ కొట్టాలా, ఆటిపోయి ఉదిరికడ్లు అంటేలా, ఆటిపోయి మొమ్మతులు అంటేలా, ఆటిపోయి పూలేయాలా అని చెప్పాడు ఆయన. ఈరోజు చాలామంది పోతారు ఇశ్రాయేల్కి. పోతారు, కొంతమంది మొమ్మలతో పోతారు, కొంతమంది సాంబ్రాణితో పోతారు. నేను చూసాను ఇశ్రాయేల్ ఉన్నప్పుడు ఆడికొచ్చి సాంబ్రాణి వేస్తారు సమాధి కాడ. నప్ప ఈడాదే ఆడాదే ధూపం వేసేదే వాళ్ళ పని. అయితే పేతురు ఏమన్నాడు తెలుసా, అయ్యా అవి ఏవి ఆయన కాబట్టలేదయ్యా, మీరు ఇచ్చే టెంకాయ కానీ, మీరు ఇచ్చే సాంబ్రాణి కానీ, మీరు ఇచ్చే ఏమది మొంబతులు కానీ, అవి అన్నీ ఎవరికి టెంకాయ నాకి పచ్చడి చేసుకునేకి, లేకుంటే మాంసంలో వేసుకొని తినేకి. సాంబ్రాణి దేనికి? ఇంట్లో మంచి వాసన రావాలా. ఇప్పుడు చూడండి, కానిపోయినప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో సాంబ్రాణి వేస్తారు. కానిపోయి ఒక 3 నెలలు అయినాక ఇంట్లో సాంబ్రాణి లేదు, ఇంక ఇంట్లో కంపు వాసనే. వాడు పిల్లోడు ఏడంటాడు, ఒంటికి పోసింటాడు, ఏడంటాడు, ఎంత చేసింటాడు. కొంతమంది ఇంట్లో పోతే ఏమి ఇంట్లో ఒంటి పిల్లలు ఉన్నారు కదయ్యా, ఏముంటారంట, వాడు పుట్టినప్పుడేమో సాంబ్రాణి, పెరుగుతా ఇంకా కంపు వాసన. ఇప్పుడు వీళ్ళేమి యేసు ప్రభుకి సాంబ్రాణి వేస్తారు. ఆయన పుట్టి పెరిగి పెద్దవాడై చనిపోయి సమాధి గెలిచి లేచిన ఇప్పుడు కొంతమంది సాంబ్రాణి వేస్తానే యేసు ప్రభుకి పొగడతారు. పొగ ఏమంటారు,
కొంతమంది కదా నీకు పొగ పెడతానులే అంటారు కొంతమంది, అట్లా పొగ పెడతారు, దేవుడికే పొగ పెడతారు కొంతమంది. అయితే పేదడు అయ్యా ఆయన పొగలో ఉండే దేవుడు కాదు, ఆయన మొంబతుల్లో సాంబ్రాణిలో ఉండే దేవుడు కాదు, ఆయన ఉండే స్థలమే వేరు. యేసు ప్రభు ఉండే స్థలం వేరు. యేసు ప్రభు ఉండే స్థలము చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైన స్థలం. అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపడితే ఉంచుకోవడానికి ప్రజలు ఇష్టపడట్లేదు. అందుకే పేతురు అంటున్నాడు, ఇప్పుడు అయ్యలారా మీరు ఏం చేయాలంట? ఎవరికి చెప్తాడు ఈయన? యూదులకే బయటలకే? యూదులకే. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పేది ఏమంటే క్రైస్తవులకు చెప్తున్నాను, క్రైస్తవులు మారు మనసు పొందాలి. క్రైస్తవులు పూర్తిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నేను నిన్న ఒక ఆయన మెసేజ్ పెట్టింది చూస్తున్నా. ఆయన ఏం పెట్టాడంటే, ఆయన పెద్ద పాస్టర్ అంట. నాకు ఆయన కూడా ఇష్టం లేదు మనిషిని. భారతదేశంలో ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదు, వారందరూ డాష్ అని పెట్టాడు ఆయన. ఇంకంతే డాష్ అని పెట్టినాడు అంతే, దానికి ముందు ఏం లేదు. మళ్ళీ కూడా కింద క్రైస్తవులు అంటే ఎవరంటే హిబ్రీ భాష మాట్లాడి యూదులు మాత్రమే అంట. అవునా? యూదులు క్రైస్తవులా? ఎవరు క్రైస్తవులు అంటే? బైబిల్ ఏమంటది? ఎందరూ ఆయనను అంగీకరించి తన నామమునందు విశ్వాసం ఉంచుదురో అనగా ఆయన పిల్లలగుటకు ఎవరైతే అధికారం కలిగిడో వారు క్రైస్తవులు. వాడు అమెరికా వాడు కానీ, ఇండియా వాడు కానీ, బ్రిటిష్ వాడు కానీ, యూదుడు కానీ, తెల్లడు కానీ, నల్లడు కానీ, వాడు ఎవడే కానీ, ఏ కులసుడే కానీ. ఆయన అన్నాడు, అయ్యా వీళ్ళందరూ బోగస్ క్రైస్తవులు అంట. ఏం క్రైస్తవులు అంట? నాకు తెలియదు, మరి ఆయన ఏం క్రైస్తవుడేమో. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు ఇప్పుడు? అయ్యా యూదులారా, మీకు భక్తి ఉంది, మీకు దేవుణ్ణి ఆరాధించడం తెలుసు, అయితే మీకు ఆ యేసుని గూర్చిన జ్ఞాన వివేచన. ఈరోజు చాలామంది అలాగే యేసు క్రీస్తుని గూర్చిన జ్ఞానం లేకుండా, క్రైస్తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మన వాళ్ళు. అందుకే పేతురు అన్నాడు, అయ్యా మీరు మారు మనసు పొంది ఏమి కొందరా ప్రతివాడునా? ప్రతివాడును యేసు క్రీస్తు నామమున చూసారా? అయ్యా వాళ్ళు తాగలేదు, తాగబోతులు కాదు, వాళ్ళు పరిశుద్ధాత్మ దింపబడిన వారు, వారు దేవుని భాషలో మాట్లాడుచున్న వారు. వారిలాగా మీరు కూడా ఉండడానికి మీరేం చేయాలా? మారు మనస్సు. అది చెప్పండి, మారు మనస్సు. మతం మారడం కాదు. కొందరుగా మీరు మతం పుచ్చుకున్నారా? బాప్టిజం అంటే ఏమి? మతం పుచ్చుకునేదంట. మతం పుచ్చుకునేది మతం మారినాం సార్, మతం పుచ్చుకున్నాం సార్. నీ ముఖానికి మతం మారితే ఏం లేదు, మారు మనసు పొందితేనే జరిగేది కార్యం. చాలామంది పెళ్ళిళ్ళకి మతాలు మారుతారు. కొంతమంది ఏదో ఆ కులంలో ఉంటే ఎట్టేస్తారని ఈ కులంలోనికి వస్తారు. ఈ కులంలో ఉన్న ఆ కులంలోనూ ఏ కులం నువ్వే మారుతావా? మారవు. మారు మనస్సు పొందాలి, మార్పు చెందాలి. మీరు క్రీస్తు యేసును పోలిన వారై ఆయన అడుగు జాడలో నడుచువారైతే మీరు క్రైస్తవులుగా పిలువబడతారు. మీరు క్రైస్తవులైనందుకు సిగ్గుపడకూడదు అన్నాడు పౌలు. బాగా నేను క్రైస్తవుడని పిలువబడుటకు గర్విస్తున్నాను అంటాడు పౌలు. ఇలాగా గర్వించేవారు చాలా తక్కువ. అలాంటి వారిని ఈరోజు లోకంలో ఎవరు గౌరవించట్లేదు. ఇంకొకటి పేతురు చెప్పిన మాట ఏదైతే, పౌలు ఇంకొక మాట చెప్తున్నాడు తొందరగా. అపోస్తుల కార్యంలోనే 17వ అధ్యాయం 16వ వచనం, 17, 16. పౌలు అతేనులో నా బైబిల్లో ఇదాన్ని ఎథెన్స్లో ఉంటుంది కరెక్ట్లే. చూడండి, పౌలు తన స్నేహితులు రావాలని వారికి ఎదురు చూస్తూ ఉన్నాడు.
వారు వచ్చే ముందు ఆయన ఏం చేశారంటే బయట ఇట్లా వాకింగ్ పోతా నడుచుకొని బయట వెళ్ళి తిరుగుతున్నాడు మొత్తం. కొంతమందికి అదొక అలవాటు ఉంటుంది. ఎవరన్నా మీటింగ్ పిలిచారనుకోండి, మీటింగ్ పిలిచే టైం కొంచెం ఆలస్యం అయితే మన బళ్ళారికి వస్తే కొంతమంది సేవకులు, సార్ మీకు హంపి దగ్గరంట కదా పోయి చూసేస్తామా అంటారు. సాయంకాలం మీటింగ్ ఉంది 6 గంటలకి, పొద్దునంతా పోయి చూసేస్తారు. ఒకవేళ మీటింగ్ అయిపోయినాక పోతారు కొంతమంది చూసేకి. వచ్చిన తర్వాత తెలుసా ఏముండదు ఆడ అన్ని పడిపోయిన రాళ్ళు బొమ్మలు తప్ప. ఒకటి తలకాయ ఉంటుంది, ఒకటి మొండెం ఉంటుంది, ఒకటి అది ఉంటుంది, ఒకటి అది కామన్గా మాట్లాడతాం మనం చూసిన తర్వాత. అట్లా ఈ పౌలు ఏం చేశారంటే ఆ ఊరంతా తిరిగి ఆడున్న వాళ్ళందరూ మళ్ళీ యూదులే, ఎక్కువ శాతం యూదులే ఉన్నారు ఆ దేశంలో. అందరినీ చూసి దర్శించి అట్లా తిరిగి వస్తుంటే ఆయన ఒక విచిత్రమైనటువంటి దాన్ని కనుగొన్నాడు ఆ పట్టణంలో. కనుగొని ఆయన అందరినీ పిలిచాడు, మళ్ళీ యూదులందరినీ దేవాలయంలోని కంటే ఆ యొక్క సినగోగులకు పిలిచి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట చదువుకుందాం ఇప్పుడు. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొనుండగా ఆ పట్టణము విగ్రహములతో నిండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అతనికి ఉన్నటువంటి బాధ, నన్ను చూడండి హలో నన్ను చూడండి. దేనికి వచ్చింది బాధ? పేతురికేమో తన తోటి వారి తిట్టినందుకు కోపం వచ్చింది. ఇప్పుడు పౌలుకేమో ఆ పట్టణపు పరిస్థితిని చూసి బాధ వచ్చింది. ఆ పట్టణం అంతా దేంతో పడి తెలుసా? విగ్రహాలతో. అది ఇక్కడ చెప్పిన ఇక్కడ చాలామంది మీ జీవితాల్లో మీ హృదయాల్లో విగ్రహాలతో నింపబడ్డారు మీరు. వాళ్ళు యూదులే, పేతురు మాట్లాడుతున్న వాళ్ళు యూదులే, ఇప్పుడు పౌలు మాట్లాడబోతున్న వారు వాళ్ళు యూదులే. అంటే వారందరూ దేవుడిని నమ్మిన వారే, దేవుడి రాజ్యము కొరకు ప్రయాసపడుతున్నాం అనుకున్నటువంటి వారే. పేతురు ఒక రకంగా సరి చేస్తుంటే ఇప్పుడు పౌలు ఇంకో రకంగా, అయ్యా ఇదిగో నేను మీ ఊరంతా తిరిగాను, ఎక్కడ చూసినా మీరు గోవాకు పోండి, గోవాకు పోతే మీకు అర్థమవుతాయి, ఎక్కడ చూసినా మరియమ్మ బొమ్మ సిలువ. వాళ్ళు క్రైస్తవులే, ఏం పెట్టుకున్నారు వాళ్ళు? విగ్రహాలు. ఇవి చూసే మనం పోతాం, అబ్బా గోవాలో ఆడ చూస్తే దేవుడు వెలిగినాడంట. ఏమంటారా? ఆడ చూస్తే దేవుడు వెలిగినాడంట. వెలిగించినారా? హలో, దేవుడు ఆడ వెలగడు, ఇక్కడ వెలిగిస్తారు. దేవుడు యేసుప్రభు పుట్టింది ఒక బెత్లెహేములో అయితే మనల్ని చూడండి క్రిస్మస్కి ఏడాడ పుట్టించిస్తారు. ఒక చిన్న పశువుల పక్క పెట్టేది, 4 గొర్రెలు పెట్టేది, ఒక బొమ్మ పెట్టేది, పాట పాడేది, లాలి లాలమ్మ లాలి బాలయ్య అర్థొట్లేసి పాట పాడేది. ఎప్పుడు? క్రిస్మస్కి. రేపు గుడ్ ఫ్రైడేకి సిల్వలో నాకై కాచి, అప్పుడు అదొక రోజు. యేసు లేచిన తర్వాత పునరుత్థానుడయ్యేను యేసు రాజుగా ఇష్టమైన పాటలు పాడతాడు వాడు. అంటే వానికి అనుకూలమైన పండుగలకి పాటలు పాడుకుంటూ పోతాడు. ఇప్పుడు ఏమన్నాడు పౌలు ఇక్కడ? అయ్యా మీకు అంతా బాగుంది కానీ అయితే కొంచెం గూనుంది. ఆ గూనేమంటే ప్రతి ఇంట్లో ప్రతి ఏరియాలో విగ్రహాలతో నింపబడిందయ్యా మీ పట్టణం. అది చూసి నా గుండె మండిపోతా ఉంది. మీరేమో యూదులే, మీరు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు, దేవుడు మావాడే అని చెప్పుకుంటున్నాడు, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడని చెప్తున్నాడు. అయితే మీలో ఏముందంట? విగ్రహం ఉంది. ఈ విగ్రహాల గురించి పౌలు ఇంకొక మాట రాస్తాడు. మీలో ఉన్న విగ్రహములు ఏమనగా కోపము, పగ, కక్ష, ఈర్ష, అసూయ, నిద్ర దయ్యం, ఆవలించే దయ్యాలు, ఇవన్నీ మీలో ఉన్నాయ్యా, అందుకే మీరు అభివృద్ధి పొందట్లేదయ్యా అంటాడు. ఇక్కడ పౌలు మాట్లాడే విగ్రహం వేరు, ఇప్పుడు నేను మాట్లాడే విగ్రహం లేదు. ఈ విగ్రహం మీకు ఉన్నాయా లేవా? నాకు కోపం లేదు అని చేతండి, నాకు అసలు కోపమే రాదు అని చేతండి. కోపం రాలేదంటే మనిషి కాదు. నాకు అసూయే లేదు, నా పక్కన బాగుపడతాయని చెప్పండి. అసూయ లేదా మీకు? అది నీకు చెప్పి పౌలు చెప్తాడు, ఈ అన్ని విగ్రహాలు మీలో ఉన్నాయి. ఏ విగ్రహాలు? కోపం, అసూయ, పగ, కక్ష, ఈర్ష్య, కడుపు మంట. నాకు ఊరికి కడుపు మంట వస్తుంది, ఊరికే రాదు, చూస్తే కడుపు మంట వస్తుంది. అవతల అమ్మ నక్లెస్ వేసుకొచ్చి ఉంటుంది చర్చిలోకి, ఈ అమ్మకి లోపల సిగుతుంది అట్లే
లేదా? ఎవరైనా మంచి సూటు బూటు హ్యాట్ వేసుకొచ్చారు అనుకోండి, ఇప్పుడు మా ఇంట్లో శివగాడు రేపు ఏమన్నా బాగా టిప్ టాప్ అందుకు వాడు బక్కోడు, వాడు తినేకి వెనకాడతాడు, నడిచేకి వెనకాడతాడు. వాడు తిన్నాడు రేపు వాడు బాగా తిని ఇంత లావైనాడు అనుకోండి, లావకుండా శివగాడు సన్నగా అనుకో, ఇంక చూడాల సునీల అనిలన్న ఇంగిద్ద నాని ఇంగిద్ద ఏం కాకపోతే అన్నాడు, ఎంగిద్దే ఏ కాదే అని చెప్పండి. కడుపులో మంట. కొంతమంది 10 కేజీలు బూ తిన్నా అవి ఇట్లా పిసికితే అట్లా ఎతకపోతాయి. కడుపుకు అంటుకో వాటికి. ఏంటికి లోపల ఏముంది? కుళ్ళు. కూర్చోనీదు లేనీదు, కూర్చోనీదు అన్నాడా? అయ్యా లేస్తే కూర్చోలేనయ్యా, కూర్చుంటే లేనయ్యా. ఏంటికి? ఏముంది లోపల? విగ్రహం. ఏ విగ్రహం అది? ఇంకొక విగ్రహం ఉంటుంది కొంతమందికి, నా మొగుడు నా మొగుడు నా మొగుడు నా మొగుడు. నేను అబ్బా సచ్చే వరకు నీ మొగుడేవాడు. పొద్దున్న లేస్తే నా మొగుడు, మధ్యాహ్నం నా మొగుడు, రాత్రి నా మొగుడు. ఇంక వాడు నీ మొగుడే, పరాయడు మొగుడే ఊరుకుంటావా నువ్వు? మొగోళ్ళకి నా పెండ్లామయ్యా, నా పెండ్లాం భలే ప్రార్థన చేస్తుందయ్యా, నా పెండ్లాం భలే పాటలు అదే పెండ్లాం రివర్స్ అయిందనుక, నా పెండ్లాం ముందు చూడయ్యా రౌడీ అయ్యా. అది మొగుడు రౌడీ అయిపోతాడు, పెండ్లాం రౌడీ అయిపోతాడు. ఈ విగ్రహాలవి. ఇంకొంతమంది కొడుకులు, నా కొడుకు తెలుసా ఏం ఇంట్లో చెంటయ్యా, నా కొడుకు భలే చదువుతాడయ్యా, నా కొడుకు చిన్న వయసులోనే అన్ని మాటలు నేర్చుకున్నాడయ్యా. ఇంకొక ఏం చెప్తుంది, నా కొడుకు చిన్న వయసులోనే అత్త కన్ను కొడతాడయ్యా. ఎప్పుడు? 50 వయసులో. విగ్రహం. పిల్లలకి తల్లిదండ్రుల విగ్రహాలు, తల్లిదండ్రులకి పిల్లల విగ్రహాలు, భార్యకి భర్త విగ్రహం, భర్తకు భార్య విగ్రహం. కొంతమంది అత్తలు ఉంటారు, మా కోడలు ఏం మంచిది తెలుసా, మా కోడలు అట్లా కోడలు ఆడుండదయ్యా, అంత కోడలు. ఎందుకంటే ఆయనతో అన్ని పని మంచిగా అన్ని పని చేసి ఉంటుంది. ఇక నీ కోడలేమి ఇంట్లో పని మంచి అన్ని పనులు చేస్తుందయ్యా, మేము లేచే ముందే అన్ని పనులు చేసి రెడీ ఉంటుందయ్యా. పొగిడింది పొగిడింది. అదొక విగ్రహం. అది ఇది చూసి పౌలుకి ఏమైందంట? కడుపులో బాధ కలిగిందంట, ఏడుపు వచ్చిందంట. వీరు దేవుడి కంటే ఈ విగ్రహాలను ఎక్కువ పొగుడుతున్నారే. మా ఊర్లో ఇల్లు కట్టుకున్నాము, ఏముండదు తెలుసా మా ఇల్లు, మా ఇల్లు లెక్క ఇల్లు ఇంకోటి ఉండదు. మా లెక్క ఇంకొక ఇల్లు, ఇంక వాని ఇల్లే వానికి విగ్రహం. ఇంకా కదా అనిల్ విగ్రహమే. ఇంకొంతమందికి చదివే విగ్రహం. పొద్దున రాత్రి చదువు చదువు చదువు. చర్చికి వస్తాడు కొంతమంది బుక్కులు పెడతాడు. వాడు మావాడు ఏదో చూడండి, జస్ట్ నేను ఎప్పుడన్నా పోదాం రారా మన నాటకం వసిపెట్టి పోవాలంటాడు. రేపు పరీక్ష కదరా అంటే అన్నీ రెడీ అంట. ఏమంటే నోట్ బుక్లు అవి వసిపెట్టి పోతాడంట. పోయేటప్పుడు ఎట్లా ఎంబీబీఎస్ చదువు అయిపో అన్ని బుక్లు తీసుకొచ్చాను మా ఇంటికి. ఏమనంటే చదువుకోవాలి కదా సార్, చదువుకోవాలి కదా సార్ అంటే. 1వ క్లాసే. నిమ్మ ಹೆಸರೇనంటే అది ನಮ್ಮ ಪಾಠದಾಗ ಇಲ್ಲ ಅಂటాడు మళ్ళీ. ನಿಮ್ಮ ಹೆಸರೇనంటే నా పాఠದಾಗ ಇಲ್ಲ అంట. మళ్ళీ చదువుకుంటూ పోతాడు కన్నడ పాఠము, మళ్ళీ హిందీ పాఠం. కొంతమందికి ఇక పిల్లలు చూడాల, నా కొడుకు ఏం చదువుతాడు సార్, వాడు ఇంగ్లీష్ మాట్లాడితే పడిపోవాలంట. ఏమోవాలంట వాడు ఇంగ్లీష్ మాట్లాడితే. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏమైపోయినాయి? అవన్నీ విగ్రహాలుగా కూర్చున్నాయి. కనిపించే విగ్రహాలని పూజించేవాడు అంటే కనిపించని విగ్రహాలతో పూజలో పడిపోయి మోసంలో పడేది చాలా డేంజర్. కక్ష అనేది బయట కనపడే విగ్రహం, అది కోపం అనే విగ్రహం బయటకు కనపడదు, అది పగ బయటకు కనపడదు, అది అసూయ బయటికి కనపడని విగ్రహాలు మనిషిలో నరాల్లో నిండిపోయి ఉంటుంది. ఈ విగ్రహాల గురించి పౌలు అంటాడు, ఇవన్నీ నువ్వు లోపల ఉంచుకొని దేవుడిని ఆరాధిస్తున్నావు. చూడండి, వాళ్ళు దేవుడిని ఆరాధిస్తున్నారంట. చూడండి, తొందరగా చదువుకుందాం. పౌలు అథేనలో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణ విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ
పరితాపము పొందను. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తను కలుసుకునే వారితోనూ తర్కించుచుండేను. తర్వాత ఇప్పుడు 22 నిమిషం చదువుకుందాం. 22 నిమిషం. పౌలు అరియోపాగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, చూడండి ఈ రోజున అదే ఉండేది, అతి భక్తి. క్రైస్తవులకు అదే భక్తి, హిందువులకు అదే భక్తి, ముస్లిమ్స్కి అదే భక్తి. ఈ రోజు రేపు ఉగాది భలే భక్తితో ఉగాది చేస్తారు, రంజాన్ భక్తితో చేస్తారు, గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఇంకా భక్తి, 40 రోజుల భక్తి. అందుకే ఏంటంటే పౌలు, అయ్యా మీరు అన్ని విషయాల్లో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అయితే మీ లోపల తెలియబడని విగ్రహాలు ఉన్నాయి, కనబడవు మీ విగ్రహాలు. భక్తి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఇది లోపలే ఉంది కుళ్ళుబోతుతనం, లోపలే ఉంది ఒక విగ్రహం. ఆ విగ్రహం విడిచిపెట్టట్లేదు. అయ్యా నన్ను విడిచిపెట్టని ఒకటి ఉంది. కొంతమంది చూడండి, ఏమో అట్లున్నామంటే, ఏమో నాకు తెలియకుండా నా లోపల ఏమైపోతా ఉందంట, లేదా కొంతమంది తెలియకుండా కుళ్ళిపోతుంటారు లోపలే కుమిలి ఏమో అట్లున్నావంటే, ఏమో తెలియదుపా, మరి బాగా తింటాను నేను, నాకు వంట పట్టట్లేదు, బాగా తింటాను నేను, నాకు వంట పట్టట్లేదు. ఇది చాలా భయంకరం, చాలా డేంజర్. కనిపించే విగ్రహాలు వేరైతే కనిపించని విగ్రహాల లోపల చాలా ఉంటాయి. ఈ కనిపించని విగ్రహాలు పెట్టుకొని మనం భక్తిపరులాగా నటిస్తూ ఉన్నాం. నువ్వే కావాలయ్యా, పాడండి. యేసు నీవే అది కాపండి. యేసు వస్తే లోపల ఉండే విగ్రహాలన్నీ బయటికి పోవాలా. యేసు మీ ఇంట్లోకి వస్తే ఏమవ్వాలా? లోపల ఉండే విగ్రహాలన్నీ, అది ఊరికే పెదులతో పాడేది. యేసు రావాలయ్యా, ఉండాలయ్యా. యాడా? లోపల బయట? నీకు చైర్ వేస్తాం, కూర్చోపెడతాం, లేకుంటే నీ ఫోటో వేస్తాం, నేను మేకలు పెట్టి కూర్చోపెడతాం. అవునా? ఏమన్నారు పౌలు ఇక్కడ? అయ్యా మీకు భక్తి ఉంది, మీరు చాలా దైవభక్తి కలిగిన వారు. అయితే ఆ భక్తి పేరేమంట? తెలియబడని దేవుడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు తెలిసిన దేవుడా, తెలియని దేవుడా? ఇప్పుడు తెలిసిన దేవుని కొరకు మీరు ఎక్కువ ప్రయాసపడతారా, తెలియని వాటి కొరకు ఎక్కువ ప్రయాసపడతారా? నేను కొన్నిసార్లు ఏమన్నా తెలుసా, ఏమైనా పెళ్లి సంబంధాలు వస్తే కొంతమంది అడుగుతారు, సార్ ఎట్లా సార్, ఏం సార్? నేను ఒక్క మాట చెప్పిస్తాను, తెలియని దూత కంటే తెలిసిన దయ్యం మేలంట. తెలుసా మీకు? తెలియని దూత కంటే తెలిసిన దయ్యం అని మనకు తెలిసిన ముందే అదే దాన్ని కంట్రోల్ పెట్టుకొని తెలుసు. ఈ దూతలాగా నటిస్తుంది, లోపల దయ్యంలాగా ఉంటుంది. ఇది అది దూరం ఉంటుంది, దాని మనకు తెలియదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, తెలియని దానికంటే తెలుసుకోవడం మంచిది, తెలుసుకున్న దానికంటే తెలియని దానిని మనము దూరం పెట్టడం మంచిది. ఇప్పుడు ఇక్కడ పౌలు అంటున్నాడు, అయ్యా మీరు దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నారు, బాగా మీరేమంటారు, ప్రతి దాంట్లో భక్తి 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 భక్తి. ఆవులో భక్తి, కోడిలో భక్తి, కుక్కలో భక్తి, అన్నింటిలో గాడిదలో భక్తి, పందిలో భక్తి, సిలువలో భక్తి. సిలువ కనపడితే కూడా భక్తే మనలకి, లేదా? అన్ని భక్తి 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 భక్తి, పేర్లు కూడా భక్తి ఉంటుంది. అయితే తర్వాత అంటాడు, మీ భక్తి ఏం భక్తి అంట? తెలియని దానిని పూజించే భక్తి. అయితే నేను మీకు ఒక మాట చెప్తున్నాను, వినండి. నేను చెప్పుచున్నటువంటి అతన్ని కనుక మీరు నిజంగా భయభక్తులు కలిగి ఆరాధిస్తే మీ జీవితంలో మార్పు వస్తుందని చెప్తున్నాడు పౌలు.
అయితే వారేమన్నారు, అయ్యా వీడు ఒక కొత్తదాన్ని మాకు బోధిస్తున్నాడు. చూడండి ఇప్పుడు లోపల వెనకలకి 19వ వచనం. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరియోపాగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయున్న ఈ బోధ ఏంటి? మేము తెలుసుకొని వచ్చిన ఏం బోధించమైనా పైన 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 18వ వచనం. చూడండి, పౌలు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమన్నారు వాళ్ళు? వదలబోతు ఏదో మాట్లాడిపోతున్నారు. కొంతమంది ఉంటారు చర్చకు వచ్చినాక, ఏమో అయ్యే వదిలేదు వదులుకుంటాడులే, మా రోజుసేపు టైం పాస్ చేసుకొని ఇంటికి పోదాంలే. వదలట్లేదు, కుక్క వదలుతుంది. నేను చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. పౌలు కూడా వదలట్లేదు, మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళకి వదురుబోతులాగా అనిపిస్తుంది. ఆ చెప్పడం యేసు ప్రభువుని గురించి చెప్పిన మాటలు వారి హృదయంలో తీసుకోకుండా వారు కేవలం శారీరకంగా ఆలోచించి వాళ్ళు అనుకుంటున్నారు, వీడేదో కొత్త బోధ మాకు బోధిస్తున్నాడు. వాళ్ళందరూ యూదులే, వారందరూ దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వారే, దేవుడు రావాలి, దేవుడు మాతో ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న వారే. ఆ దేవుని కూర్చిన శుభవార్త చెబుతుంటే వారికి అర్థం కాకుండా పిచ్చి కేకలు వేసి అతన్ని కొట్టాలని, చంపాలని ప్రయత్నం చేశారంట. అయితే పౌలు సమాధానంగా వాళ్ళు జవాబిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చూడండి ముందుకి. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. కాదు, ఈ వదరబోతు చెప్పునది ఏమని చెప్పుకొని అతడు యేసుని గూర్చి చూడండి అర్థం చేసుకోండి. మనము వేరే దేవుళ్ళు దేవతల గురించి మాట్లాడడానికంటే ముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడాలి చెప్పండి? యేసు బర్త్డేని గురించి, పుట్టినదిని గురించి, పునరుత్థానమును గురించి ప్రకటించను గనక మరికొందరు వీడు నా బైబిల్ ఏమో అపూర్వమైన దేవతలు ఉంటుంది. ఇక్కడేమావిడిది అన్య దేవతల గురించి అంతటా వారు అతన్ని వెంట పెట్టుకొని అరియోపాగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చినా కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకుని కోరుచున్నామని చెప్పింది. అయితే వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుపుతుండ్రు. ఇప్పుడు చాలా మంది అంతే, ఏదో సమయం గడిస్తే చాలు, ఏదో కొంచెం మాట్లాడి తర్కించుకొని పోతే చాలు అనే స్థితికి ఉన్నారు చాలామంది. అయితే పౌలు ఉద్దేశం అది కాదు. పౌలు ఉద్దేశం ఏమన్నాడు? ఇప్పుడు అయ్యలారా, నేను చెప్తున్న మాట మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులై ఉన్నారో జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృత్యములైన ఆలయములో. చూడండి బాగా అర్థం చేసుకోండి. దేవుడు మనుషుల చేత కట్టబడినటువంటి ఏ గుడి గోపురాల చర్చిల్లో ఆయన ఉన్నాడో, ఈ బిల్డింగ్లోని మనం బయటికి పోతే దేవుడు ఇక్కడ ఉండడు. దీని ఏమిటో భూత బంగ్లాట కొంతమంది కదా, అయ్యా రాత్రి వస్తే లైటే ఉండదు అయ్యా, పొద్దున వస్తే చీకటి అయ్యా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉంటే చీకటి వెలుగు ఉంటుందా? మాట్లాడాలా? యేసు ప్రభు ఉంటే చీకటే వెలుగా? గట్టిగా మరి చీకటి ఎందుకు వచ్చింది? ఆయన లేడు. అలాగే యేసు ప్రభు మీ ఇంట్లో ఉంటే చీకటే వెలుగా? మా ఇంట్లో చీకటి ఉంటుందయ్యా, మబ్బులో ఎవరు ఇట్లా వచ్చి ఇట్లా పిసిగినట్లు అవుతుందయ్యా అంటే ఉంటారు మీ ఇంట్లో. యేసు ప్రభు దయ్యం ఉండదా? మీరు చెప్పండి. మీ ఇంట్లో, మా ఇంట్లో కాదు, మీ ఇంట్లో భక్తి పరులే మీరు. అయితే మీ భక్తి తెలియని భక్తి, తెలియని వాటికి ప్రాముఖ్యతనిచ్చే భక్తి. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యలారా నేను చెప్పేది ఏమంటే, మీరు ఏ దేవుడు అని మీరు అనుకుంటున్నారో ఆ దేవుని యొక్క గుణం నేను చెప్తాను, వినండి. మీకు తెలియకుండానే మోసపోతున్నారు. అందుకే ఇప్పుడు ఇక్కడ అపోస్తల కార్యంలోనే
రెండో పేతురు ఏమన్నాడు? అయ్యలారా మేము దేనిని సూచితమో దాని గురించి మీకు చెప్పుచున్నాం. అదేమనగా యేసుక్రీస్తు అందరికీ దేవుడని చెప్పుటకు మేము సాక్షులమైనాం. ఎందుకంటే ఆయనే భూమిని ఆకాశం సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఆయన తప్ప మరి ఎవ్వరూ సృష్టించలేరు, సృష్టి చేయలేరు. కాబట్టి ఆ సృష్టికర్త అయిన యేసుని మీరు సిలువకు వేసితిరి. అతని యేసు ప్రభుని మరలా అతను లేచాడు, దాన్ని మేము చూసాము, దానికి మేము సాక్షులం. ఇప్పుడు ఇక్కడ పౌలు ఏమన్నాడు? ఇప్పుడు అయ్యలారా దేవుడు మనుషులు కట్టినటువంటి మందిరాల్లో ఉండడు. చూడండి, దేవుడు మనుషుల ద్వారా మెప్పించబడేవాడు కాదు. మన దేవుడు మనల్ని గౌరవించి గణపరిచేవాడు. అందుకని నన్ను గణపరిచేవాడిని నేను ఘనపరుస్తాను. మన దేవుడు ఘనత గౌరవాలు కలిగిన వాడు. మన దేవుడు మర్యాదస్తుడు. మన దేవుడు అసహ్య కార్యములు చేసేవాడు కాదు. మన దేవుడు ఎవరిని అసహించుకునేవాడు కాదు. ఆయన అందరినీ ఉన్నట్టుగానే పిలిచేది. అందుకని ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఈరోజు లోకంలో ఉన్న వారికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. దయ్యాలతో పీడిపడుతున్నాడు. విగ్రహాలతో నింపుకున్నారు తమ జీవితాన్ని. కోపం, పగ, కక్ష, అసూయ అనే విగ్రహాలతో నింపబడి ఈరోజు ఒకరినొకరు చంపుకుంటూ ఒకరినొకరు హేళన చేసుకుంటూ దేవుణ్ణి ధిక్కరిస్తున్నారు. అయితే పేతురు అన్న మాట చూడండి, 2వ అధ్యాయంలో మనం తొందరగా వెళ్ళిపోదాం. అయ్యలారా మీరు ఏ యేసుని సిలువకు వేశారో ఆ యేసుని దేవుడు లేపాడు అని మన ముందుకెళ్ళిన తర్వాత ఆ ఒక ప్రశ్న అడుగుతారు వాళ్ళు. అయ్యా మేమేం చేయాలని మీరు కోరుతున్నారు, మేమేమి చేయమని మీరు కోరుచున్నారు అని అన్నప్పుడు పేతురు మంచి మాట చెప్తారు. అయ్యా మీరు మారు మనసు పొంది ఏం చేయాలంట? మీరు పైన వారి ప్రశ్న చూడండి. వారు ఏమైంది? ఇప్పుడు ఇక్కడ పౌలుకు బాధ కలిగింది విగ్రహాలు చూసి. అది ఇప్పుడు వారు సత్యాన్ని గ్రహించిన తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత వారికి బాధ అయింది. అయ్యో మేము ఇంతకాలము దేవుణ్ణి తెలుసుకొని కూడా విడిచిపెట్టామే, దేవుణ్ణి తెలిసి కూడా మేము ఆయన అపార్థం చేసుకున్నామని ఇప్పుడు బాధపడి వాళ్ళు ఉన్నారు. అయ్యలారా నొచ్చుకొని తర్వాత ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి నేను ఈ మాట చెప్తానంటే, ఈరోజు చాలామంది యూట్యూబులు చూసి దేవుని రక్షణ కోల్పోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. ఆ మూర్ఖుల యొద్దకు వెళ్ళక ఆ మూర్ఖుల వీడియోలు చూసి మూర్ఖులయ్యి దేవుని రక్షణ పోగొట్టుకోవద్దండి. నేను చెప్పేది ఏంటంటే విశ్వాస బిడ్డలకి, రక్షించబడిన వారికి. ఇప్పుడు చెప్పాను, ఒక మూర్ఖుడు అంటున్నాడు భారతదేశంలో ఎవడు క్రైస్తవులు లేడు, అమెరికాలో ఎవడు క్రైస్తవులు లేడు, క్రైస్తవులు ఉండేది కేవలం ఇజ్రాయెల్లో యూదులు, వాళ్ళు ఏమి హిబ్రూ భాష మాట్లాడేవారు. నేను చెప్తున్నాను, హిబ్రూ భాష మాట్లాడేవారు యూదులు, వారు రక్షించబడలేదు. రక్షించబడిన వారు మాత్రమే క్రైస్తవులు అవుతారు. అందుకే ఇక్కడ పేతురు అంటున్నాడు, మోసపోవద్దండి. మీరు వీరి మాటలు వినొద్దండి. మీరు మారు మనసు పొంది రక్షించబడిన మీరు ఎవరి చేత మోసపోకుండా మీకు కలిగిన రక్షణ గట్టిగా పట్టుకోండి. వేరే వాళ్ళు యూట్యూబ్లో ఒకవేళ నేనే ఇంకొక రకమైన అదిగా పేదంటాడు, నేను ఇంకొక బోధన బోధిస్తే నన్ను కూడా మీరు నమ్మొద్దండి, శాపగ్రస్తులు అవ్వద్దండి. ఈరోజు చాలామంది ద్వారా అనేకమైనటువంటి దుర్బోధలు బోధిస్తూ క్రైస్తవం చెప్పుకుంటూ భక్తి పరులమని చెప్పుకుంటూ తెలియని భక్తిని, గుడ్డి భక్తిని ప్రజల మీద రుద్దుతున్నారు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి, మీ రక్షణ కాపాడుకోండి, దేవుళ్ళ ముందు సాగండి. పెద్ద కళ్ళు మూసుకుందాం. మూర్ఖ ప్రజల నుండి దూరంగా ఉండండి. మూర్ఖులు ఎక్కడ ఉండరు, మూర్ఖులు మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు. మన బోధలను విని మన బోధలను తప్పుదారి పట్టించడానికి
మూర్ఖపు బోధలు బోధించేవారు చాలామంది ఉన్నారు రోజుల్లో. అందుకే అన్నాడు, సంఘములోనికి జెజబెలు ఆత్మని కానీ, మోసపు ఆత్మని కానీ, ఇస్కరియోతు యూదా ఆత్మను కానీ కాక పరిశుద్ధ ఆత్మను కలిగిన వారై భయభక్తులు కలిగి ఉండండి అంటున్నాడు. ఇవి చెడు కాలములు, నీతిమంతులు మౌనంగా ఉంటారంటున్నాడు. మనం నీతిమంతులం. ఈ చెడు కాలములో చెడు బోధకు చెవి ఒక్కక దేవుని బోధకు, సత్యానికి మనము మన హృదయాన్ని ఇచ్చి ఆయన వైపుకు తిరిగి ఆయనకు సాక్షులుగా బ్రతుకుతాం. అలాగ బ్రతుకులాగున దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ శ్రీశక్తిమంతుడా, చెప్పబడిన నీ మాటకై వందనాలు యేసయ్యా. అపొస్తల కాలం 2వ అధ్యాయంలో ప్రభువైన తండ్రి, మరి 12వ అధ్యాయంలో కూడా అనేక విషయాలు ప్రభా మనకు బయలుపరిచారు. వినిన ప్రతివారు నువ్వు ఒక్కడే దేవుడని తెలుస్తూ అనేకుల నేత్రం తెరిచేవారుగా బలపరచండి. వాక్యం చెప్పిన దాసుని అభిషేకించండి. ఇంతవరకు నడిపించిన దేవా నీకు వందనాలు. యేసుని ముడిచినాం తండ్రి. వారి